ఒక కళాభిమాని నన్ను నా కళని మెచ్చుకుని నాకు ఒక 300 రూపాయలు బహుకరించినారు. ఇలాంటి రూపాయలు వారికి అనేకం కలగజేయాలని ఆ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ ఇంట మంచిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
వేదాలు రక్షించి శోభకాసును త్రోల్చి వేదాలు రక్షించి భావరౌచు సుధా సురలకు పంచి భావరౌచు సుధా సురలకు పంచి ఇది రూపమున దాగుని దాచి ఇది రూపమున దాగుని దాచి వరదుడవై మమ్మెల్లర గాచిన వరదుడవై మమ్మెల్లర గాచిన హరినారాయణ వేదపరాయణ హరినారాయణ వేదపరాయణ తరమా తెలియ నీలీలా తరమా తెలియ నీలీలా హరినారాయణ. ఆహా, అద్భుతం, పరమాద్భుతం. ఆ కాదు పేరు చెప్పింది. ఓ కళాభిమాని గోదాదేవి గారు, కళా పోషకులు గోదాదేవి గారు నన్ను ఆశీర్వదిస్తూ 120 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ తల్లి మా ఊళ్ళమ్మ తల్లి శతదా సహస్రదా కాచి కాపాడి రక్షించాలని ప్రార్థిస్తున్నాను. నారద మునీంద్ర, నన్ను ఆస్వాదింపు. మహాలక్ష్మి మానస పుత్రికకు శుభాశీస్సులు. అమ్మా శ్రీవల్లి, నేను సమయమునకే వచ్చి తిరిగి తల్లి, ఏమందువా? చూచితి నమ్మ నిన్ను ప్రాభవము చూపితి నమ్మరో గానమందు ఆలోచనలేలా లోకమున నీకెవ్వరు సాటి లేరు. సందేహము లేదు నీ వలన గొప్ప యశము కలుగు. చెప్పితిని తోచినదెల్లా వల్లయనదో పరిహాసములాడెదో ఇక నన్ను దీవింపు నారద. కళ్యాణమస్తు. అయ్యో, గానాభివృద్ధికే ఆశీర్వదింపమంటుంది కానీ వివాహమును కళ్యాణమును కాదనియేనా నీ సందేహము అని నేను అంటున్నా నారద. చూడమ్మా, నీవు కన్యవు, కన్యను అట్లు ఆశీర్వదించుట సహజమే కదా. మరి కన్య కోరుకొనున్నది ఇంతకంటే ఏమున్నది తల్లి? అటులనే నారద. అమ్మా శ్రీవల్లి, కంటికి కనబడక మనసుకు నచ్చిన వాడు ఎవరా అని ఆలోచించుతున్నావా తల్లి? తెర వెనుక నుండి చికమక పెట్టుచున్నటువంటి ఆ సుందరాకారుడు, ఆ సుకుమారుడు ఎవరు మునీంద్ర? ఎవరు మునీంద్ర? ఎవరా? ఏవో తల్లి, నాకు మాత్రం ఏమి తెలియను. నాతో అంటివో జంట కలుపుదామనుకుంటుని, మనసు దాచుకుంటివో మాట తప్పుతావో నీవో ఆలోచించుకోవు తల్లి, నీవే ఆలోచించుకోవు. మునీంద్ర, మీరు కైలాసంకి వెళ్ళి ఎంతకాలమైనది మునీంద్ర? కైలాసమా? అవును, కైలాసముతో నీకేమి పని? నాకేమి పని లేదు నారద. నీకేమి పని లేదా? సరే, నారాయణ. నేను త్రిలోక సంచారిని తల్లి, అయినను నీ మనసు నీలో లేనట్లే ఉన్నదే. అచ్చట
అచ్చట ఏమిటి అచ్చట? అచ్చట శివకుమారుడు. శివకుమారుడా? ఎవరమ్మా? సేనానాయకుడా వినాయకుడా? వీరిద్దరిలో నీ మనసుకు నచ్చిన వాడు ఎవరు? అబ్బా, నేను నచ్చినారు అని తినగలదరా? అట్లా కాదు నారదా. చూడు తల్లి, చల్లకు వచ్చి ముంతదాతుడు ఎద్దులకు, అవక్ర పరాక్రముడు, అస్త్రశస్త్ర విద్యా విశారదుడు, అజేయుడకు ఆ కుమారస్వామి బాహుబలాఢ్యుడు, ఆతనరి పంజనుడైబడి తారకాసురు ఆహవమందు దూకి వివిధాస్త్ర జన్ములను కుప్పిగూల్చే నిజము పల్కితిని నీవతని దేవి కాలల వింక మీరు వివాహ బంధమరి వర్దిల్లగల్గుదురమ్మ ముగ్గులై. కళ్యాణంకి నేను ఆస్వాది. చూడు తల్లి, నీవు ఆశించుట నేను తప్పను, కానీ నీ నిర్ణయమునకు ముందు పూర్వాపరములు ఆలోచించుకు తల్లి, ఆలోచించు. మునేంద్ర, నేను ఆలోచించే మాట్లాడుచున్నాను. భూలోకములు తలకిందులైనను, గ్రహాల గదిలి తప్పినను నా నిర్ణయం మారదు మునేంద్ర, మారదు. నాకంతా తెలుసు తల్లి, నాకంతా తెలుసు. నీ మనోనిశ్చయము, నీ వజ్ర సంకల్పము నాకు తెలుస్తుంది. సంతసించింది. కళ్యాణం వస్తుంది. కళ్యాణం అంటున్నావు ఎవరికి? ఇంకెవరికి? శ్రీవల్లికి. శ్రీవల్లిక ఎవరితోనూ వివరించకూడదా నారదా? అదే నారదా, ఏమో నాకేమి తెలియదు. తప్పు చేసిన వాడిని తల ఉంచుకున్నదేమి? స్వామి, తప్పు చేసిన వారే తల వంచుకునేదరా? వలపు తలుపు కలిగిన వారు కూడా తల వంచడం సహజమే కదా. నారదా, ఒళ్ళిన అమాయకులను చేసి నీవేమో నాటకం ఆడించుతున్నావు కాదు. భోజనమున్న కడుపు నింపుకొనంగా, కలక భోజనమున్న కడుపు నింపుకొనంగా, తిరిగి తిరిగి విష్ణుపురికి చేరి పదకమల్ల నీ పదకమల్ల పుణ్యపాపములెరుగని ఒళ్ళకు దారసిల్లని కదా. అయ్యయ్యో, ఎంత మాట స్వామి! జగన్నాటక సూత్రదైన మీ ముందు నేను నాటకములు ఆడుతున్నా. మీకు తెలియక నా తండ్రి ఇదంతా నాతో చెప్పిపోలేను. కానీ చూడు, కుమారస్వామి యందు వల్లి మనసు కలిగినది, నన్ను ఆశీర్వదించమన్నది కనుక నేను ఆశీర్వదించాను. కోరించిన తరువుగా సదాశుని అన్నావు. అవును, అసలు దగ్గరుండి పెళ్లి చేయించుకున్నావు. అసలు మా అవసరమే లేదు అని ఉంటావు. అవునా? అవుననక కాదందనా స్వామి? మేనల్లులకు పిల్లనిచ్చుట కంటే మేనమామకు కావాల్సినది ఏమున్నది? కానీ మహానుభావ, ముందు కాదని తర్వాత అనుమతించిదివా? ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. ఇక నారదా, ఆలోచించి మాట్లాడు. మా శ్రీవల్లితో కుమారస్వామి బాబు దళితులు నేను చెప్తున్నానే, వారికి అర్హత ఉన్నదా? అంతటి అదృష్టం ఉన్నదా? నీకు నూనెట్లు వచ్చింది అంత తేలికగా ఉంటుందా? మా శ్రీవల్లి ఆమె నా కుమార్తె. నన్ను అడగకుండా వల్లి కుమారస్వామి బాబు జరిపి తగ్గాను మాట్లాడాలి. ఇందు నా పేరు. ఓహో, ఈ పన్నాగ మధ్య నీదర మాట. అమ్మా, దుర్బుద్ధులకు నేను బుద్ధి చెప్పగలను నారదా? అమ్మా, మేనరకము మేలైంది కదా అని నేను. మరణ ఆ మాటని వినకూడదు, మేము వినకూడదు. బ్రహ్మచారిని నీకెందుకు బ్రదా?
తగిన సంబంధము మేము చూడలేమా? మా శ్రీవల్లికి పెళ్లి చేయలేమా? సముద్రంలో కొండకెత్త ప్రయత్నించగా అమ్మా నారదా వింటాడు కదా, మనల్ని ఈ ప్రయత్నం మీద నీ దగ్గరికి రావడం మేనలుడట శ్రీవల్లిని ఇవ్వలేనట. వలదని నేను వాదించినాను, నా మాట పెట్టివా శంక దగ్గర వేసింది. మా లక్ష్మి అన్న మాటకు చతికిలు పడితివి. ఇక చాలు చాలు. ఎవరికి ఎవరో నాథ, ఈ విషయమున మీరే మందులు. ఏముంది దేవి, నీ మాట కాదందునా మరి ఒక మాట అందునా? నాథ, అన్ని విధముల మనం తగిన వాళ్ళని చూసి శ్రీవల్లికి పెళ్లి చేయవలనని నా తరపు నేను నిర్ణయించిన వాళ్ళని చూసి ఈ వారందరూ త్రవించడం అయ్యను నేను ఆనందపోలేదు. ఏముందా నాథ? ఏముంది నాథ, పొరపాటు నేను ఇక్కడే ఉన్న కుమారస్వామికి అనుమానం రాకూడదు సుమా. ఆ, అవును కానీ ఒల్లి కుమారస్వాములు ఏకాంతముగా ఉండనీయకూడదు. అవునా? చాలా జాగ్రత్త సుమా. అవునవును, నాకు ఆ మాత్రం తెలియదా? ఐశ్వర్యమైన కన్ను కానని వారికి ఎప్పుడో ఒకప్పుడు గర్వభంగము కాక తప్పదు. బావా, ఆ తుమ్మెదలు ఏమనిచినవి? అందమైన నీ కర్మను అందుకోమనుకున్నాను. సొగసులే
మీ మేనలు చేసిన కార్యం చూస్తుందా? కుమార తారకాసుని సంహరించిన ధైర్యశాలి అని మహావీరుడు అని నిన్ను రప్పించి నీకు సత్కార్యము చేయ ఇది అకాలం చేస్తున్న నిన్నేమనవలను మంచి గడ్డల నింపుదనంత పోక పదను చూపించి కొనిపోదువేమి దారి తప్పి కన్నులకు వడపొప్పలను శ్రద్ధిస్తున్నాను. ఎవడే బావా, ఎవడే బావా? ఎక్కువ సిగ్గు లేని వాడితోరా నీకు ప్రేమ? వాడి మాయ మాటలు లొంగిపోయి మాన మర్యాదలు మంటలకు దాపుడుతుంది. మీరు ఏం చేసినాడో తప్పులేదు. చిచ్చే ఆ మాటలు అర్థం కాలేదా? ఇంకా వ్యర్థంగానే ఇస్తున్నావు ఎందుకు? మామ అయినవారి వచ్చింది. అయినవారి ప్రగల్భములు, అయినవారి మగలిపులు మేమిద్దరము ప్రేమించుకొని పెళ్లి మీతో అవును నాదోని అట్లా కాకుండా ఏ సమాని మీ సస్యల నుండి మీ దగ్గరే కాళ్ళు కడిగి కన్యాదానము చేసుకుందును, వల్లిచే కాపురము చేసుకుందును. అట్లు కాకుండా మారునే ప్రదక్షిణముగా తిరుగువాడా, నీ పాదాల చెరకువాడా, సేవకులను సుమిసేవ స్వయువా మీ ముందు నిలచువాడు. ఎవడే బావా? నోరు మూసుకు పడుండు. మరణ వాడి పేరెత్తుతో నీ మర్యాద జాగ్రత్త. అమ్మా నా మాటినమ్మా, బావలేని నేను బతికలేనమ్మా. అమ్మా నన్ను అర్థం చేసుకోమ్మా, నా మనసెరిగి మాట్లాడమమ్మా. ఎవడే బావా, ఎవడే బావా? నేను చెప్పినట్టు వినకున్నా నీ నాలుక చిలుకలు చేసిన జాగ్రత్త పాటించినాను. అమ్మా అమ్మా చూసిద్దురా నారద, మా బావ పట్టరాని కోపంతో శబ్దం చేసి వెళ్ళిపోచున్నారు నారద, వెళ్ళిపోచున్నారు. అమ్మా శ్రీవల్లి, నీ అభీష్టము నెరవేరవలయునన్న ఆ ఆదిలక్ష్మి భక్తియుక్తముగా పూజించుము తల్లి, పూజించు. ఆ తల్లియే సర్వభారములు మోసి మీ వివాహము తప్పక తప్పించు. ఎన్ని అవాంతరములు వచ్చినా మీ వివాహము జరిగి తీరు. సంతోషముగా ఉండు తల్లి, సంతోషముగా. అట్లే నారద.
దేవ వినూత పద పంకజ త్రిభువన సంనుత పావన నామ దేవ వినూత పద పంకజ త్రిభువన సంనుత పావన నామ దీన జనావన శ్రీహరి దీన జనావన శ్రీహరి నీ కరుణామృత నిర్మల ధారలు నీ కరుణామృత నిర్మల ధారలు లోకాలకు శుభ శాంతి దాయకములు లోకాలకు శుభ శాంతి దాయకములు త్రిభువన సంయుత పావన నామ దేవ వినూత పద పంకజ నామ త్రిభువన సంయుత పావన నామ అగణిత మగుని ఆశీర్వచనమే అగణిత మగుని ఆశీర్వచనమే అగణిత మగుని ఆశీర్వచనం అగణిత మగుని ఆశీర్వచనమే అగణిత మగుని ఆశీర్వచనమే లోకాలకు శుభ శాంతి దాయకములు లోకాలకు శుభ శాంతి దాయకములు త్రిభువన సంయుత పావన నామ దేవ వినూత పద పంకజ నామ త్రిభువన సంయుత పావన నామ సగమ గమద మదని దని స సగమ గమద మదని దని స సగమద గమదని మదని స సగమద గమదని మదని స సగ గమదని దత మనస గమదని స గమదని స గమదని స గమదని స తని స తని స తని స గమదని దని దని ద సగమదని గమదని స సాని దని దని దమ 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 గమ సని దని దమ దమ గమ సని దని దమ దమ గమ స స స స స స ని 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 గ గ గ గ గ గ